హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెరియర్ లెట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఇండియాస్ టాప్ కంపెనీస్లో ఎప్పుడు కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అయితే సిప్లా ఉంటుంది. ఈ సిప్లా కంపెనీలో ఇప్పటివరకు కూడా ప్రతి డిపార్ట్మెంట్లో అంటే మనకి బిజినెస్ సైడ్ కానీ, అట్లాగే ఫార్ములేషన్ సైడ్ కానీ, అట్లాగే క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో కూడా, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్గా మనకైతే 60 నోటిఫికేషన్స్ అయితే సిప్లాలో అఫీషియల్గా అయితే ఉన్నాయి. ఈ 60 ఓపెనింగ్స్లో కూడా మన ఇండియా నుంచి అయితే మేజర్గా 48 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. వీటి గురించి కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా డెఫినెట్గా అయితే లైక్ చేయండి. అట్లాగే మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే అలాగే మీ ఫ్రెండ్స్లో, మీ కొలీగ్స్లో మీ ఎవరైతే ఉన్నారో వారు కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేసేసేయండి. ఫ్రెండ్స్, అలాగే ఎప్పట్లానే ఎవరైతే టెలిగ్రామ్ యాప్ని యూజ్ చేస్తూ ఉన్నారో వారైతే డెఫినెట్గా మన ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మన ఛానల్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇక్కడే చూడొచ్చు. ఈరోజు అట్లాగే 5వ తారీఖున, 6వ తారీఖున, 7వ తారీఖు, 8వ తారీఖున అట్లాగే ఏంటంటే వేరియస్ ఫ్రెషర్స్కి, ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి ఫార్మా నోటిఫికేషన్స్ కానీ, అట్లాగే అదర్ నోటిఫికేషన్స్, అలాగే సాఫ్ట్వేర్ ఓపెనింగ్స్ కూడా నేనైతే షేర్ చేస్తూ ఉన్నాను. రెగ్యులర్గా అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటా కాబట్టి మీరు మన ఛానల్లో జాయిన్ అయితే ఇమీడియట్గా అయితే వాటిని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక మన ఛానల్ యొక్క నేమ్ వచ్చేసి కెరియర్ అలర్ట్స్ అయితే ఉంటుంది. మీకు కనుక లింక్ వర్క్ చేయకపోతే డెఫినెట్గా మీరైతే టెలిగ్రామ్ యాప్లో సెర్చ్లోకి వెళ్ళి కెరియర్ అలర్ట్స్ అని సెర్చ్ చేసినా సరే మన ఛానల్ అయితే చూపిస్తూ మీరైతే జాయిన్ అయిపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం కెరియర్ సెక్షన్లో కనుక క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ అయితే మనకి మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. దీంట్లో ఏంటంటే కంప్లీట్గా ఒక కాషన్ అయితే వాళ్ళు చెప్తున్నారనమాట. అంటే గైస్ చాలామంది కూడా సిప్లా నుంచి కాకుండా ఫ్రాడులెంట్ యాక్టివిటీస్లా అంటే సిప్లాలో వర్క్ చేస్తున్నామను, లేదంటే ఫ్రాడ్ ఆఫర్ లెటర్స్ ప్రొవైడ్ చేస్తూ ఇట్లాగేంటంటే వేరియస్ కేసెస్ అనేవి, ఇన్స్టాన్సెస్ అనేవి సిప్లాకి అయితే రీచ్ అయినాయి కాబట్టి వాళ్ళు ఒక నోటీస్ కూడా ఇస్తున్నారు. ఎవరికైనా సరే సందేహం ఉంటే మీకు వచ్చిన ఆఫర్ లెటర్ అనేది జెన్యూనా, రియలా అనేది ఇక్కడ మీరు ఆఫర్ లెటర్ సంబంధించిన ఒక ఐడి నెంబర్, అట్లాగే మీరు అప్లికేషన్లో ఏదైతే ఈమెయిల్ ప్రొవైడ్ చేస్తారో అది ఇవి అయితే కనుక మీరు వాలిడేట్ చేసుకోండి. డెఫినెట్గా అది ఫేకా లేదంటే జెన్యూన్ అనేది కూడా మీకు తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరైతే చూడొచ్చు. ఇండియాలో అయితే ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా 49 జాబ్స్ అంటే 49 నోటిఫికేషన్స్ అయితే యాక్టివ్గా ఉన్నాయన్నమాట. ఈరోజు మన వీడియోలో ఏంటంటే కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, అట్లాగే అదర్ లొకేషన్స్ గోవా కానీ, అట్లాగే ముంబై కానీ ఎక్కడైతే సిప్లాలో ఓపెనింగ్స్ రెడీగా ఉన్నాయో ప్రతి డిపార్ట్మెంట్లో కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో కూడా నేను ఈరోజు వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ అయితే మనకి రీసెంట్గా ఈరోజు అయితే మైక్రోబయాలజీ టీమ్ మెంబర్గా అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సిప్లా నుంచి. ఇది కంప్లీట్గా కూడా మనకి క్వాలిటీ డివిజన్లో అయితే ఉంటుందన్నమాట. మీకు పర్మనెంట్ ఎంప్లాయ్ టైప్ నేను చెప్పే నోటిఫికేషన్స్ అన్నీ కూడా పర్మనెంట్ ఎంప్లాయ్ టైప్ అయితే ఉంటాయి. ఇటువంటి కాంట్రాక్ట్ బేస్డ్గా అయితే కాదు. ఇక ఎవరైతే ఎంఎస్సి మైక్రోబయాలజీ చదివి 5 to 7 years అయితే ఎక్స్పీరియన్స్ ఉందో వారికి అయితే ఈరోజు సిప్లా రీసెంట్గా రిలీజ్ చేసిన ఈ నోటిఫికేషన్ అయితే యూటిలైజ్ చేసుకోండి. దీనికి సంబంధించిన అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక అప్లై చేసేసుకోండి. ఫ్రెండ్స్, అలాగే మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ నుంచి టీమ్ మెంబర్ తీసుకోవడానికి అయితే మనకి మధ్యప్రదేశ్ లొకేషన్లో మరొక నోటిఫికేషన్ ఇది ఇచ్చారు. ఇది కూడా మనకి ఏంటంటే పర్మనెంట్ ఎంప్లాయ్ టైప్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. దీనికి సంబంధించి బీఎస్సీ మైక్రోబయాలజీ ఎవరైతే ఫినిష్ చేసి 3 to 5 years కనుక మీకు రిలవెంట్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే డెఫినెట్గా అయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లోనే అయితే లింక్ అనేది ప్రొవైడ్ చేసేస్తాను. ఫ్రెండ్స్, అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో కూడా ఈరోజు అయితే సీనియర్ ఆఫీసర్ క్యాడర్లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరైతే సిప్లాలో వర్క్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో మ్యానుఫ్యాక్చరింగ్ డివిజన్లో అయితే మీకు జాబ్ రోల్ అయితే ఉంటుందన్నమాట. ఇక అకౌంటబిలిటీస్ అన్నీ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ అయితే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ కానీ, లేదంటే ఇంజనీరింగ్ డిప్లొమా కానీ ఎవరికైతే ఉండి వారైతే కనుక 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు ఫార్మాలో కానీ, ఏపీఐ ఇండస్ట్రీలో కానీ ఉంటే మెయింటెనెన్స్ అండ్ ప్రాజెక్ట్స్లో అయితే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. డెఫినెట్గా అయితే అప్లై చేసుకోండి. ఒక మంచి ఆపర్చునిటీ మీకు సిప్లాలో వర్క్ చేయడానికి. ఫ్రెండ్స్, ఇక మన ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే రీజనల్ బిజినెస్ మేనేజర్గా అయితే రీసెంట్గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీని గురించి అయితే చూద్దాము. కంప్లీట్గా వాళ్ళు ఇచ్చిన ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసేస్తే మీకేంటంటే వాళ్ళు కార్డియాలజీ డిపార్ట్మెంట్లో ఇండియా బిజినెస్లో అయితే ఉంటుందని చెప్పారనమాట. ఇక రిమైనింగ్ థింగ్స్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ప్రిఫరబుల్లీ విత్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, అంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్లో గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసి 7 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కనుక మీకు, అంటే దాంట్లో కూడా మినిమం 3 years అయితే మీకు ఇటువంటి రీజనల్ బిజినెస్ మేనేజర్ అంటే మీకు బిజినెస్ రిలేటెడ్ ఫీల్డ్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. యాజ్ ఎ టీమ్ లీడర్ ఇన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అనమాట. ఎవరైతే ఉన్నారో వారైతే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా మన ఛానల్ అయితే ఉన్నారు కాబట్టి వారికి అయితే యూజ్ అవుతుంది. కంప్లీట్గా మీకు జాబ్ లొకేషన్ అంతా కూడా నెల్లూరులోనే ఉంటుందన్నమాట. ఓకే గైస్, నోటిఫికేషన్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటే కనుక వారైతే అప్లై చేసుకోండి.
మరొక నోటిఫికేషన్ బిజినెస్ హెడ్గా అయితే అడగడం జరిగింది. సో ఇదేంటంటే దీనికి సంబంధించి ఎవరైతే అక్యూట్ థెరపీ డిపార్ట్మెంట్ అయితే వాళ్ళు చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఆర్ బీఫార్మసీ ఎవరైతే అంటే ప్రిఫరబుల్లీ కూడా ఎంబీఏ మార్కెటింగ్లో కనుక ఫినిష్ చేసి ఉంటే వారిని అయితే ప్రిఫర్ చేస్తారు. సో మీకు సంబంధించి 15+ ఇయర్స్ అయితే మీకు ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. సో లీడింగ్ ఏ లార్జ్ అండ్ జాగ్రఫికల్లీ డైవర్స్ సేల్స్ టీమ్ ఇన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అయితే అడిగారు. కాబట్టి ఫార్మా ఇండస్ట్రీలో మీకు 15+ ఇయర్స్ కనుక సో ఇటువంటి బిజినెస్ మార్కెటింగ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక సో మీరు సిప్లాలోకి వెళ్తే సో మీకు సూపర్బ్ హైక్ అయితే ఉంటుంది. నోటిఫికేషన్ కూడా మనకి చాలా రీసెంట్గా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అప్లై చేసేసుకోండి. ఫ్రెండ్స్ ఇక ఏంటంటే మన క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో టీమ్ మెంబర్గా తీసుకోవడానికి అట్లాగే జూనియర్ టీమ్ మెంబర్గా తీసుకోవడానికి అయితే ఒక 2 నోటిఫికేషన్స్ అయితే రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇదన్నీ కంప్లీట్గా క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో అయితే ఎవరికైతే బీఫార్మసీ అట్లాగే ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎవరైతే ఫినిష్ చేసి 3 to 4 ఇయర్స్ కనుక మీకు రిలవెంట్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్లో ఉంటే కనుక సో డెఫినెట్గా మీరైతే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. ఇక కాంపిటెన్సీస్ కానీ స్కిల్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ చూపించిన విధంగా అడగడం జరిగింది. మీకు జాబ్ లొకేషన్ అయితే గోవాలో ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో అయితే నేను అప్లై లింక్ ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసుకోండి. అలాగే జూనియర్ టీమ్ మెంబర్స్గా తీసుకోవడానికి కూడా క్వాలిటీ అష్యూరెన్స్లో రీసెంట్గా ఒక ఫ్రెష్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో దీనికి సంబంధించి బీఫార్మసీ అట్లాగే ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎవరైతే ఫినిష్ చేసి మీకు 2 ఇయర్స్ కనుక రిలవెంట్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉంటే సో మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఓకే గైస్, అప్లై చేయదలుచుకున్న వాళ్ళైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అఫీషియల్ సైట్లో అయితే అప్లై చేసేసుకోండి. ఫ్రెండ్స్ వీటితో పాటుగా క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో కూడా జూనియర్ టీమ్ మెంబర్స్ని తీసుకోవడానికి అయితే వాళ్ళు కూడా ఒక రీసెంట్గా ఫ్రెష్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి సేమ్ ఎవరైతే బీఫార్మసీ అట్లాగే ఎంఎస్సీ కెమిస్ట్రీ ఫినిష్ చేసి 2 ఇయర్స్ కనుక మీకు క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ఫార్మాస్యూటికల్ ఆర్గనైజేషన్లో కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే సో మీరు ఒక బెటర్ హైక్ అట్లాగే ఒక మంచి కెరియర్ గ్రోత్ కోసం అయితే సిప్లాలోకి అయితే మీరు మారండి. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా రీసెంట్గా రిలీజ్ చేశారు కాబట్టి నేను కింద డిస్క్రిప్షన్లోని అప్లై లింక్ అనేది ప్రొవైడ్ చేసేస్తాను, ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ అలాగే ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో కూడా జూనియర్ ఆఫీసర్స్ని తీసుకోవడానికి కూడా వాళ్ళు రీసెంట్గా ఫ్రెష్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో దీనికి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉండి అలాగే బీఫార్మసీ అట్లాగే బీఎస్సీ కెమిస్ట్రీ ఫినిష్ చేసి మీకు 2 ఇయర్స్ కనుక ఎక్స్పీరియన్స్ ఇన్ ప్యాకింగ్ విత్ నాలెడ్జ్ ఆఫ్ హ్యాండ్లింగ్ ఆఫ్ క్యూఎంఎస్ యాక్టివిటీ అలాగే క్వాలిఫికేషన్ అదర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్లో ఉంటే కనుక డెఫినెట్గా మీరు అప్లై చేసుకోండి. సో సిప్లాలో ఇది ఒక మీకు మంచి ఆపర్చునిటీ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజర్గా అయితే వాళ్ళు రిక్వైర్మెంట్ అయితే అడుగుతూ ఉన్నారు. సో ఐపీడీ డిపార్ట్మెంట్లో సో దీనికి సంబంధించి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారో ఇక్కడ చూస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంఫార్మసీ అట్లాగే ఎంఎస్సీ ప్రిఫరబుల్లీ పిఎంపీ సర్టిఫైడ్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే 5 to 10 ఇయర్స్ అయితే మీకు ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీలో ఉంటే కనుక దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా కాంపిటెన్సీస్ అట్లాగే రిక్వైర్డ్ స్కిల్స్ అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను. సో దీనికి సంబంధించి అప్లై లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే సో దీనికి ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళైతే ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్ అలాగే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో కూడా జూనియర్ ఆఫీసర్స్ తీసుకోవడానికి అయితే సో మరొక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక దీనికి సంబంధించి కూడా 2 ఇయర్స్ అయితే రిలవెంట్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. అంటే ఫార్మాస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో అంటే ఫార్మసీలో ఎవరైతే సో డిగ్రీ ఫినిష్ చేశారో సో వారికి అయితే యూజ్ అవుతుంది. సో మీరు కనుక ఆల్రెడీ ఏదైనా చిన్న కంపెనీస్లో చేస్తూ ఉంటే డెఫినెట్గా అయితే మీరు హైక్ తీసుకోవడానికి బెటర్ కెరియర్ గ్రోత్ కోసం అయితే సిప్లాలోకి అయితే చేంజ్ అవ్వండి. సో దట్ అయితే మీకు మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక ఈ నోటిఫికేషన్ ఏంటంటే మనకి కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ డిపార్ట్మెంట్లో సీనియర్ టీమ్ మెంబర్స్ తీసుకోవడానికి అయితే వాళ్ళు కూడా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక దీనికి సంబంధించి జాబ్ పర్పస్ అలాగే అకౌంటబిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ మీరు క్లియర్గా అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. దీనికి ఏంటంటే వాళ్ళు మాస్టర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ఈక్వలెంట్ అడిగారు అనమాట. అంటే సో ఎవరైతే ఎంబీఏ ఫినిష్ చేసి ఉన్నారో సో వారికి అయితే యూజ్ అవుతుంది. గైస్ ఇక్కడ ఏంటంటే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ ఎబిలిటీ ఉండాలి, అట్లాగే క్యూరియాసిటీ ఉండాలి, ఎక్సలెంట్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలని అడిగారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు. సో కాబట్టి ఏంటంటే మీకు సో ఇటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే డెఫినెట్గా అప్లై చేసుకోండి. పర్టికులర్గా వాళ్ళు సో ఇన్ని సంవత్సరాలు అయితే అడగలేదు కాబట్టి సో ఇది ఫ్రెషర్స్ కూడా కొంత అయితే హెల్ప్ అయితే అవుతుంది. మీకు జాబ్ లొకేషన్ అయితే ముంబై కాబట్టి సో అది కూడా ఒకసారి గమనించి మీరైతే అప్లై చేసుకోండి ఈ డిపార్ట్మెంట్లో అప్లై చేయదలుచుకున్న వాళ్ళు. ఫ్రెండ్స్ అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎవరైతే మెకానికల్ ఫినిష్ చేశారో సో అలాగే దాంతోపాటుగా ఫార్మసీలో డిప్లొమా ఫినిష్ చేసిన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇదేంటంటే సీనియర్ ఆపరేటర్స్గా తీసుకోవడానికి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో సో ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇక దీనికి సంబంధించి చూస్తే సో 5 ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉందో సో వారికైతే యూజ్ అవుతుందన్నమాట. ఇక దీనికి సంబంధించి మీకు రిమైనింగ్ కాంపిటెన్సీస్ కానీ స్కిల్స్ కానీ ఎక్కడైతే నేను షోకేస్ చేస్తున్నాను. మీకు జాబ్ లొకేషన్ అయితే గోవా ఉంటుంది. ఇంట్రెస్టెడ్ పర్సన్స్ అట్లాగే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా అప్లై చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్లో మెకానికల్ ఇంజనీరింగ్లో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా ఉన్నారు కాబట్టి వారికి అయితే కొంత యూజ్ అవ్వచ్చు.
దీంతో పాటుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆపరేటర్స్ కోసం కూడా వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి కూడా మెకానికల్ ఇంజనీరింగ్ దాంతో పాటుగా డిప్లొమాలో ఫార్మసీలో డిప్లొమా ఎవరైతే ఫినిష్ చేసి 5 ఇయర్స్ ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక సో వారికైతే యూజ్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారు కూడా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి 29th సెప్టెంబర్ అంటే రీసెంట్గానే రావడం జరిగింది. సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి, అట్లాగే ఎటువంటి స్కిల్స్ కూడా వాళ్ళైతే మెన్షన్ చేయలేదు. సో దట్ ఫ్రెషర్స్ కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక చూస్తే కనుక కంప్లీట్గా మీకు రెసిపీ సిఓఈ అనలిస్ట్ అనే రోల్లో అయితే ఇస్తున్నారండి. సో అనలిస్ట్ అంటున్నాం కాబట్టి డెఫినెట్గా ఎంఎస్సి అనలిటికల్ కెమిస్ట్రీ ఎవరైతే ఫినిష్ చేశారో వారికి, అట్లాగే ఎంఫార్మసీ ఫినిష్ చేసిన వాళ్ళకి ఫ్రెషర్స్ కూడా ఇదైతే బాగా యూజ్ అవుతుంది. ఇక దీనికి సంబంధించి మీకు చూస్తే కనుక జాబ్ పర్పస్ అయితే ఇక్కడ క్లియర్గా మీరు గమనించండి. అట్లాగే అకౌంటబిలిటీస్ కూడా, అంటే మీకు జాబ్ రోల్ అయితే ఎలా ఉంటుంది ఏంటి అదంతా కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఓకే గైస్, ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీ ఫినిష్ చేసి సో రీసెంట్గా ఉన్న పాస్అవుట్స్, అట్లాగే సో 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పాస్అవుట్స్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను, ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్ ఏంటంటే మనకి సిడిటి డిపార్ట్మెంట్లో టీమ్ మెంబర్స్ తీసుకోవడానికి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇదేంటంటే మనకి కంప్లీట్గా రెగ్యులేటరీ అఫైర్స్ డిపార్ట్మెంట్లో అయితే ఉంటుందన్నమాట. సో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే సో ఎంఫార్మసీ ఫినిష్ చేశారో సో వారికి ఏంటంటే, అలాగే బీఫార్మసీ వాళ్ళకు కూడా నేను ఉన్నప్పుడైతే ఖచ్చితంగా అప్డేట్ అయితే చేస్తాను. సో రెగ్యులేటరీ అఫైర్స్లో జాబ్ అనేది సూపర్బ్ అయితే ఉంటుందన్నమాట. అయితే దీనికి సంబంధించి 2 to 5 ఇయర్స్ ఎవరికైతే రెగ్యులేటరీ అఫైర్స్ ఫీల్డ్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉందో వారికైతే యూజ్ అవుతుంది. ఎంఫార్మసీ ఫినిష్ చేసిన వాళ్ళు మన సబ్స్క్రైబర్స్లో చాలామంది అయితే ఉన్నారు కాబట్టి వారికైతే యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా అయితే మీరు ఈ ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకోండి, ఇమీడియట్గా అయితే అప్లై చేసేసుకోండి. ఫ్రెండ్స్, అలాగే ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళకి, బీఫార్మసీ చేసిన వాళ్ళకి కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి అయితే ఎఫ్ఏడిఎల్ ఎన్లిస్టోల్ అయితే మరొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి ఏంటంటే 2 to 4 ఇయర్స్ ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో సో దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ హెచ్పిఎల్సీ, గ్యాస్ క్రోమటోగ్రఫీ, అట్లాగే డిజల్యూషన్ టెస్టర్స్ కానీ డిపిఐ రిలేటెడ్ ఇండస్ట్రీ ఇన్స్ట్రుమెంట్స్ నాలెడ్జ్ కనుక ఉంటే మీరైతే అప్లై చేసుకోండి. చాలామంది అయితే హైదరాబాద్ లొకేషన్లోని అదర్ లొకేషన్స్లో కూడా మన సబ్స్క్రైబర్స్లో చేస్తూ ఉన్నారు ఫార్మాలోని. సో వారికైతే యూజ్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే మీరు రిపీటెడ్ సిప్లా లాంటి కంపెనీస్లో వర్క్ చేయడానికి సో ఖచ్చితంగా మీరు లొకేషన్ అయితే కూడా పెద్దగా పట్టించుకోవద్దు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది మీకు సూపర్బ్గా అయితే యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, అలాగే క్యారెక్టరైజేషన్ డిపార్ట్మెంట్లో కూడా టీమ్ మెంబర్స్ తీసుకోవడానికి అయితే సో ఒక నోటిఫికేషన్ అయితే ఉంది యాక్టివ్గా. సో ఇదేంటంటే ఫార్ములేషన్ R&D క్యారెక్టరైజేషన్ ల్యాబ్లో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో సో వారికైతే యూజ్ అవుతుంది. ఇక మీకు తెలిసిందే కదా ఎక్స్పీరియన్స్ వచ్చేసి, సో మీకైతే 5+ ఇయర్స్ అయితే మినిమం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అడిగారు. ఇక దీనికి ఎంఎస్సీ కెమిస్ట్రీ అట్లాగే ఎంఫార్మసీ వారు అయితే డెఫినెట్గా యూజ్ చేసుకోవచ్చు, ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే కనుక. సో రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, యూటిలైజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ చూస్తే మనకి ఏంటంటే డివైసెస్ టీమ్ మెంబర్గా తీసుకోవడానికి అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక ఇదేంటంటే రెస్పిరేటరీ ఫార్ములేషన్స్ R&D డిపార్ట్మెంట్లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక దీనికి వచ్చేసి ఎవరైతే సో బీటెక్ ఫినిష్ చేసి దాంతోపాటుగా డిప్లొమో కానీ, లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ, ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్లో కానీ, పాలిమర్ సైన్సెస్లో కానీ, లేదంటే ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో కానీ ఎవరైతే ఉన్నారో సో వారికైతే సూపర్బ్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. సో మీకు ఏంటంటే 3 to 5 ఇయర్స్ అయితే టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్లో కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే సో అదైతే యూజ్ అవుతుంది. దాంతోపాటుగా రెగ్యులేటెడ్ మార్కెట్ డివైసెస్లో కానీ, ఆర్ఏలో కానీ ఉంటే ఎడిషనల్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. సో దీనికి సంబంధించి కూడా అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి రెస్పిరేటరీ డివైస్ అనలిస్ట్ రోల్లో అయితే అడుగుతూ ఉన్నారండి. ఇది కూడా రీసెంట్గానే రిలీజ్ చేసిన నోటిఫికేషన్. ఇక దీనికి సంబంధించి అకౌంటబిలిటీస్ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇంజనీరింగ్, అంటే ఇంజనీరింగ్ ఫినిష్ చేసిన వారికి అయితే యూజ్ అవుతుంది. దీంతో పాటుగా మాస్టర్స్ డిగ్రీ ఎవరికైతే సిమ్యులేషన్లో కానీ, లేదంటే క్యాట్ క్యామ్లో కానీ ఉందో సో వారిని అయితే స్పెషల్గా అయితే ప్రిఫర్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో మీలో ఎవరైతే సో ఈ క్వాలిఫికేషన్ నుండి మినిమం కనుక 2 ఇయర్స్ మీకు డివైస్ డిజైన్లో కానీ, సిమ్యులేషన్లో కానీ, లేదంటే ఆర్థోగోనల్ క్యారెక్టరైజేషన్లో కానీ, ఆప్టికల్ ఇన్స్ట్రుమెంటేషన్లో కానీ సో ఈ విధంగా ఇక్కడ చూపించిన ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. ఒక మంచి ఆపర్చునిటీ మీకు సిప్లాలో అయితే వర్క్ చేయడానికి. ఫ్రెండ్స్, అలాగే ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఐటీ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వారికైతే యూజ్ అవుతుంది. సో సిప్లా నుంచి మీకు సీనియర్ టెక్నికల్ సపోర్ట్ అప్లికేషన్ సో ఈ రోల్ అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోనే మీకు జాబ్ రోల్ అంతా ఉంటుంది. ఇక అకౌంటబిలిటీస్ అన్ని ఇక్కడ క్లియర్గా అయితే చూడొచ్చు. దీనికి సంబంధించి డిగ్రీ ఫినిష్ చేసి ఎవరికైతే సర్టిఫికేషన్ కోర్స్ ఇన్ ఐటీలో ఉంటే, అంటే మీరు బీటెక్ ఐటీ అయినా సరే, లేకపోతే డిగ్రీ ఐటీ అయినా సరే సో ఎవరైతే అప్లై చేసుకోవచ్చు. 3 to 6 ఇయర్స్ అయితే మీకు హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఐటీలోను. అట్లాగే స్పెసిఫికలీ అనలిటిక్స్ అండ్ విజువలైజేషన్ టూల్స్, అంటే మీకు ప్రైమర్లీ వాళ్ళు స్పాట్ఫైర్లో కనుక కంపల్సరీ అయితే ఉండాలని అడుగుతున్నారు. సో దాంతోపాటుగా మీకు SQL, ఒరాకిల్, బిగ్ డేటా మేనేజ్మెంట్, టాబ్లో, SAP, BO అట్లా ఇలాగ ఏంటంటే ఐటీ రిలేటెడ్
కొన్ని క్వాలిఫికేషన్స్ అయితే అడగడం జరిగింది కాబట్టి మన సబ్స్క్రైబర్స్లో అయితే ఉన్నారు ఐటీ డిపార్ట్మెంట్లో అయితే చేయడానికి, సో వారికి అయితే యూజ్ అవుతుంది. సో ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక డెఫినెట్గా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్గా స్టాటిస్టిక్స్ ఎవరైతే ఫినిష్ చేశారో వారికి కూడా స్టాటిస్టిషియన్స్ తీసుకోవడానికి అయితే మనకి సిప్లా నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీకు ఐపీడీ డివిజన్లో ఫార్ములేషన్ అండ్ R&Dలో అయితే ఉంటుందన్నమాట. ఇక దీనికి ఏంటంటే మాక్సిమం ఎక్స్పీరియన్స్ అయితే అడగలేదు వాళ్ళు. సో మినిమం అయితే మీకు 1 to 2 years కనుక స్టాటిస్టిషియన్గా ఎక్స్పీరియన్స్ ఉంటే, అంటే మీకు సాస్లో కానీ అలాగే మినీ చాప్ సాఫ్ట్వేర్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు అదొక అడ్వాంటేజ్ అయితే అవుతుంది. ఎంఎస్సీ స్టాటిస్టిక్స్ చేసిన ఎవరైతే మన సబ్స్క్రైబర్స్లో ఉన్నారో సో వారికి అయితే డెఫినెట్గా యూజ్ అవుతుందన్నమాట. మీకు సిప్లా లాంటి మంచి కంపెనీస్లో అయితే మీరు వర్క్ చేసే ఆపర్చునిటీ వస్తుంది. ఇవి ఫ్రెండ్స్ ఇప్పటివరకు కూడా సిప్లా నుంచి ఉన్న సో మోస్ట్ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే చెప్పాను. వీటితో పాటుగా సమ్ అదర్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో మీరైతే కింద యాక్సెస్ చేసుకోవచ్చు. సో మీకు కనుక వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. సో గైస్, సో సిప్లా లాంటి కంపెనీస్లో మనకి ఏంటంటే బోత్ మేల్ అలాగే ఫిమేల్, సో ఇద్దరిని కూడా వాళ్ళైతే ప్రిఫర్ చేస్తారనమాట. దాంతోపాటుగా ఏంటంటే సో రీసెంట్ సర్టిఫికేట్లో కూడా సిప్లా అనేది ఒక గ్రేట్ ప్లేస్ టు వర్క్ అని అయితే ఒక సర్టిఫికేట్ అయితే వీళ్ళకి కూడా రావడం జరిగిందనమాట. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కెరియర్ అలర్ట్స్. జై హింద్.